హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా. గుంజి గుంజి పాట వివాదం. జేడి చక్రవర్తిని ఈవెంట్కి పిలిచినందుకు బాధపడుతున్న అన్న చంద్రహాస్. బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా నటించిన చిత్రం బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాడిన గుంజి గుంజి పాట ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. అసలు పాట లిరిక్స్ మార్చి బూతు పదాలు జోడించి పాడడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం సీనియర్ నటుడు జేడి చక్రవర్తిని కూడా చుట్టుముట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జేడి చక్రవర్తి, జైన్ సి పరాంజీ, ఆది సాయి కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్టేజ్ మీద చంద్రహాస్ పాట పాడిన తీరు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యింది. సాధారణంగా పాట పాడితే సమస్య లేకపోయినా అసభ్య పదాలు జోడించడం వల్ల ఈ వివాదం చెలరేగింది. సోషల్ మీడియాలో విమర్శలు పెరుగుతున్నప్పటికీ చంద్రహాస్ వెనక్కి తగ్గలేదు. తనపై విమర్శలు చేసిన ఓ జర్నలిస్టుకు వీడియో ద్వారా కౌంటర్ ఇస్తూ తాను తప్పు చెయ్యలేదని, తనను ఎప్పటి నుంచో ట్రోల్ చేస్తున్న వారికి సమాధానంగా 2 పదాలు వాడితే తప్పేంటని ప్రశ్నించాడు. జర్నలిస్ట్ 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలని హెచ్చరించడంతో ఆ జర్నలిస్ట్ మాదాపూర్ పోలీసులను ఆశ్రయించి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరింది. ఇక ఈ ఘటనపై సీనియర్ నటుడు జేడి చక్రవర్తి స్పందిస్తూ సినిమాకు పబ్లిసిటీ కోసం బూతులు అవసరం లేదని వ్యాఖ్యానించారు. స్టేజ్ మీద పాట విన్న వెంటనే వెళ్లిపోవాల్సిందని, కానీ సినిమా ఇమేజ్ దెబ్బ తినకూడదనే ఆగానని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై చంద్రహాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ యూట్యూబ్ డిస్కషన్ లో మాట్లాడుతూ ఈ ఈవెంట్ సమయంలో జేడి చక్రవర్తి చప్పట్లు కొట్టి ప్రశంసించారని, బయటకు వచ్చాక మాట మార్చడం బాధ కలిగిందని అన్నాడు. నేను తప్పు చేసి ఉంటే అక్కడికక్కడే చెప్పాలి గాని తర్వాత ఇలా మాట్లాడడం సరికాదు అంటూ వాపోయాడు. చంద్రహాస్ మరో అడుగు ముందుకేసి తన వద్ద ఆధారాలు ఉన్నాయని, ముందుగా మెసేజ్లు, ఫోన్ కాల్స్ ద్వారా జేడి చక్రవర్తి వేరేలా మాట్లాడారని పేర్కొన్నాడు. స్టేజ్ మీద ఒకలా, బయట మరోలా ఉండకూడదు, పెద్ద స్థాయిలో ఉన్నవారు స్ట్రైట్ గా మాట్లాడాలి అంటూ విమర్శించాడు. ఆయనను ఈవెంట్కు పిలిచినందుకు నేను రీగ్రెట్ గా ఫీల్ అవుతున్నాను. జేడి చక్రవర్తి తన తండ్రికి ఫోన్ చేసి తాను ఇంటర్వ్యూకి వెళ్లే ముందు కొంచెం హార్ట్గా మాట్లాడుతాను, ఫీల్ అవ్వద్దని చెప్పుకోమని కోరానని, ఇలా 2 రకాలుగా ప్రవర్తించడం సరికాదని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారగా ఇరువైపుల అభిమానులు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ వివాదంపై జేడి చక్రవర్తి మరింతగా స్పందిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాడిన పాట టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీసింది.